అందరికి ముందుగా నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగోవాలని. నేను కూడా చాలా చాలా బాగున్నాను. నేనైతే బూడిద గుమ్మడికాయ వడియాలతోటి కర్రీ చేస్తున్నానండి నేనైతేని. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ ఏసుకోవాలి ఇందులోని. నేనైతే 3 స్పూన్ల ఆయిల్ ఏసుకుంటున్నా. వడియాలు వేయించుకోవాలి. గుమ్మడికాయ వడియాలు. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే మనం. ఆయిల్ ఇటెక్కాక వడియాలు వేయించుకోవాలి. ఆయిల్ అయితే ఇటెక్కిపోయింది కదండి. వడియాలు కూడా వేసేసుకోవాలి. ఆయిల్ ఇటెక్కాక వడియాలు ఇలా వేసేసుకోవాలి. ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ కూడా రెండో సైడ్ కూడా తిరిగేసేసుకోవాలి. మరీ మాడిపోయి కదండి కర్రీకి అయితేని. కొంచెం మంచి రంగు వచ్చే వరకు బాగా ఆగనివ్వాలి. ఈ పులుసు కూడా పెట్టుకుంటారండి వడియాలు అయితేని. వడియాలు వేసుకొని కదండి నేనైతే తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకోవాలి. మిగతా మిగిలినవి కూడా వేసేసుకోవాలండి వడియాలు. సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. దీంట్లో వడియాల్లో సగ్గుబియ్యం వేసుకుంటాం కదండి, అది మీదకి వస్తాయి పేలి. జాగ్రత్త చూసుకుని వేయించుకోవాలి ఇది. ఇలా వడియాలు వేయించేసుకున్నాను కదండి. ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. ఎలా చేయాలో చెప్తానండి మీకైతే రెసిపీ అయితేని. వడియాలు వేయించుకుని ఆయిల్ ఉంది కదా, అది వేసేసుకోవచ్చండి వేస్ట్ అవ్వకుండాను. ఇది వేరే కళాయి తీసుకుని ఆయిల్ వేసేసుకున్నాను నేనైతేని. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా 2-3 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి ఇందులోని. సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి మంచి రంగు వచ్చే వరకుని. ఉల్లిగడ్డలు వేసుకొని కదండి ఇందులో సరిపోనంత పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. రుచి సరిపోయిన సాల్ట్ కూడాను వేసుకోవాలండి. ఇందులో రుచి సరిపోయినంత కారం పొడి కూడా వేసేసుకోవాలి. కారం పొడి కూడా వేసేసుకుంటున్నానండి సరిపోయినంత. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిలా కలుపుకోవాలండి. ఇందులోని కొంచెం ఒక 2 నిమిషాలు బాగా ఆగనిచ్చి అప్పుడు వాటర్ పోసుకోవాలి. వడియాలు వేసేసుకొని వేయించుకున్న వడియాలు ఉన్నాయి కదా, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. ఈ వడియాల్లో బాగుంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది. డైలీ చేసుకుంటే ఇలా కాకుండా వేరేగా చేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెన్స్ గా చేసుకుంటేని. మాట కలుపుకొని వాటర్ సరిపోనంత వాటర్ వేసుకోవాలి. వీటికి ఇవన్నీ బాగా ఇవన్నీ ఉల్లిగడ్డలు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి వడియాలకి. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి ఇవైతేని. ఇవన్నీ బాగా ఉడికిపోనిచ్చి అప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి ఇవి. కర్రీ అయితే ఉడికింది కదండి. దీంట్లో అయితే ధనియాల పొడి అయితే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి పైన జల్లుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇది బాగా ఉడకాలి, కలుపుకోవాలి అన్ని మిక్స్ అయ్యే వరకు. వడియాలకి అది బాగా పట్టేలాగా ఉప్పు కారం అన్నీని. ఆయిల్ కొంచెం పైకి కొద్దిగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. గరం మసాలా వేసాకను దగ్గరికి ఎగిరిలాగా ఉడకనివ్వాలండి. వడియాల కర్రీ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ కొద్దిగా ఆయిల్ పైకి ఇలాగ కొద్దిగా వచ్చే వరకుని బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్ ఎక్కువ వేయాలి. బాగా ఉడకనివ్వాలండి. వడియాలు కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే మనకి బాగా అలా కుక్కుని బాగాను ఉడుకుతుంది వడియాలు. అదిని ఉల్లిగడ్డలు వేసాం కదా. వడియాలు ఎగురైతే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా తినాలనిపించింది మనకి. ఎప్పుడు చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్‌గా ఆలోచించి చేసుకోవాలి కర్రీని అయితేని. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంది. జ్యూస్ కూడా చేసుకుంటారు ఇవి. హెల్త్‌కి చాలా మంచిది. అందులోనేమో చాలా చాలా బాగుంటది. ఇలా ఎగురుగా ఉంటది కదా, రసం పెట్టుకొని తిన్నామంటే వేడి వేడి రైస్‌లో వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటది. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలే, ముందుగా అయితే లైక్ చేయండి. ఇలా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.